మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మావిగన్ తమ విధానమని, మావిగన్ కావాలనుకునే వాళ్ళు తమకు ఓటు వేస్తారని చెప్పారు. ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో తేల్చుకుందామని అన్నారు. Next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Yeah, my next election would be fought on the battle. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు జగన్ కు కౌంటర్ ఇచ్చారు. మొదటి నుంచి రాజధానిపై వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని మండిపడ్డారు. రౌడీలతో రాజధాని రైతులపై దాడులు చేయడానికి వెళ్లారని అన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు జగన్ కు కౌంటర్ ఇచ్చారు. మొదటి నుంచి రాజధానిపై వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని మండిపడ్డారు. రౌడీలతో రాజధాని రైతులపై దాడులు చేయడానికి వెళ్లారని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అమరావతి వర్సెస్ మావిగన్ నేపథ్యంలో అసలు వచ్చే ఎన్నికల్లో మావిగన్ తోనే ముందుకు వెళ్తామని మరి జగన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంతేకాకుండా మరొకసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మావిగన్ అనే నినాదం ఇప్పుడు కాదు, గత కొద్ది రోజులుగా ఆ వైసీపీ స్టాండే మావిగన్ అంటూ కూడా కొంచెం కీలక ప్రకటన ఒకటి చేయడం జరిగింది. రాష్ట్రానికి అమరావతి, ఆ రాష్ట్ర రాజధాని అమరావతి కాదు, మావిగన్ అని
పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సూచించారు. మచిలీపట్నం నుంచి మా తీసుకుని, అదేవిధంగా గుంటూరు విజయవాడ నుంచి వి తీసుకుని, గుంటూరు నుంచి బూదీస్ మావగన్ అని పెట్టాలంటూ కూడా ఆయన ఒక ప్రకటన అయితే ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన మీద చాలా అంటే కొన్ని డిస్కషన్ జరిగాయి. పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే రాష్ట్ర రాజధాని అంటే ఆటలు అయిపోయింది అనే రీతిలో, అసలు రాష్ట్ర రాజధాని అంటే కనీసం గౌరవం లేదు. రాష్ట్ర రాజధాని అమరావతికి 5 ఏళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేయకుండా పూర్తిగా అమరావతి నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ అని చెప్పంటూ కూడా పేర్లు పెడుతున్నారు అనే దాని మీద కూడా టీడీపీ కూడా పెద్ద ఎత్తున వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయింది. దాని మీద పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ కూడా నడిచాయి. పెద్ద ఎత్తున మేధావులు కూడా మాట్లాడారు, డిస్కషన్ కూడా నడిచాయి. అయితే ఈ టర్మ్ లో అంటే అప్పుడు కేవలం ఓ ప్రకటనగా మాత్రమే చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజు 2029 ఎన్నికల రెఫరెండం ఏదైతే ఉందో దానిని మావిగన్ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. అయితే అమరావతిలో రైతులు ఈ వైసీపీ నేతల్ని అడ్డుకున్న తర్వాత ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని అంటూ అమరావతి జై అని చెప్పని ఒప్పుకోవాలి. అమరావతి రాజధాని అమరావతిని ఒప్పుకుని అమరావతి అడుగు పెట్టాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేశారు. తర్వాత జై అమరావతి అని నినాదాలు చేసిన నేపథ్యంలో కూడా మా స్టాండ్ మావిగానే ఇదే రెఫరెండంతో ఎన్నికలకు వెళ్తున్నాం, 29 ఎన్నికలకు వెళ్తున్నాము, మీరు అమరావతి రాజధాని అని చెప్పనే అంశంతో రెఫరెండంతో ఎన్నికలకు రండి అని చెప్పని కూడా సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అప్పటికే అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరంగా చెప్పాలి అంటే కనుక అమరావతి ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆల్రెడీ అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు మొదలయ్యాయి. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తున్నారు, ఎక్కడ రోడ్స్ పోస్తూ ఉన్నారు. అంతేకాకుండా అమరావతికి పెద్ద ఎత్తున కేంద్రం నిధులు కూడా సహకరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటన కేవలం రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నటువంటి ప్రకటనలుగానే మాట్లాడుకున్న నేపథ్యం చూస్తూ అయితే 2029 ఎన్నికలకి చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇదే రెఫరెండంతో ఎన్నికలకు వెళ్తారా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.